హలో మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంయుక్తస్ వరల్డ్. ఈరోజు మనం చాలా అంటే చాలా హెల్దీ, టేస్టీ అండ్ ఈజీ రెసిపీ క్యారెట్ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది పిల్లలకు మీరు ఒక్కసారి లంచ్ బాక్స్గా ట్రై చేసి చూడండి. పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడు ముందుగా మనం క్యారెట్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా క్యారెట్ తురుముకున్న తర్వాత ఒక పాన్ తీసుకుని, పాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడతాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటిని ఫ్రై అయ్యే వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని ముందుగానే యాడ్ చేయడం వల్ల ఎండుమిర్చి మాడిపోతుంది. అందుకని పోపులో ఎప్పుడు కూడా ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పెద్దదైతే ఒక ఆనియన్, చిన్నవైతే 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మగ్గుతూ ఉండగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గాక క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నాం. క్యారెట్ తురుము కొంచెం వేపుకున్న తర్వాత మనం ఏదైతే కొబ్బరి తురుము ఉంటుందో దానిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొబ్బరి, క్యారెట్ 2 పచ్చివాసన పోయేంత వరకు కొంచెం హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత మనం సిమ్ని మీడియంలోకి మార్చుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ. నార్మల్ క్యారెట్ తినమంటే ఎవరు కూడా తినరు. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా టేస్టీగా తింటారు. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పసుపుని యాడ్ చేసుకున్నాం. తర్వాత మనం దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు ఎంత సాల్ట్ తింటారో అంత యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఇది పూర్తిగా ఫ్రై అయిపోయింది. లాస్ట్లో మనం కారం యాడ్ చేసుకుంటున్నాం. నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా మనం ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ రెసిపీ క్యారెట్ ఫ్రై రెడీ అయ్యింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.